హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మీకు కొన్ని యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మనం పొద్దున్నే పిల్లలకి స్కూల్కి పంపించడానికి కొంచెం హడావిడిగా పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో దానికోసం ఏంటంటే నేను కొంచెం బెటర్గా నేను చేసుకునే దాంట్లో మీకు కూడా చెప్తే మీకు యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. పల్లీ పొడి చేసి పెట్టేసేసుకుంటే చట్నీకి ఇదిగోండి ఇలా కొత్తగా చేసి పెట్టేసుకున్నారనుకోండి. ఇదైతే పచ్చిమిర్చితో చేసింది చట్నీ పౌడర్ ఇది. పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు సరిపడా వేసేసి ఇట్లా పొడి చేసేసుకొని కొంచెంసేపు గాలికి ఆరబెట్టేసేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి. మనకి ఎంత కావాలో చట్నీ క్వాంటిటీ ఆ రోజుకి ప్రతిరోజు టిఫిన్లోకి అట్టుకి ఇడ్లీకి అట్టుపిండి ఇడ్లీ పిండి ప్రతి ఒక్కళ్ళు చేసి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా. సో అలాగే ఇది కూడా చేసి పెట్టుకుంటే ఏంటంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. చట్నీ టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇది టేస్ట్ మారిపోద్దేమో అనేది అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం అయితే నేను ఎండుమిర్చితో చేసిన పౌడర్ పెట్టాను. ఇదైతే పచ్చిమిర్చితో చేసిన పౌడర్. ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను మీకు ఇది పెడుతున్నాను. అలాగే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనకి కర్రీస్ అలాగా అయిపోయి ఇప్పుడు చేయడానికి వీల్లేదు అనుకున్నప్పుడు కొంచెం పులిహోర కలిపేసుకోవచ్చు పిల్లలకి. సో అలాంటప్పుడు ఏంటంటే పల్లీలు మనం అప్పటికప్పుడు వేయించుకున్నా ఇట్లా చింతపండు పులుసుతో కనుక మనం పులిహోర పులుసుని చేసి పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మన పిల్లలకి గ్యారేజ్లకి కానీ దేనికైనా సరే పులిహోర కలిపేసి క్యారేజ్ పెట్టేసుకుంటాం కదా. సో ఇలా చింతపండు పులుసుతో చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి నెల మనం పిల్లలకైతే పెట్టాం కదా. సో కొంచెం మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది. ఇప్పుడే మనకి ఇంట్లో కర్రీస్ లేకపోయినా ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను మీకు చెప్తున్నానండి. ఇదైతే మనం రెగ్యులర్గా వాడుకునే కారం, ఇంట్లో మామూలుగా అన్ని దినుసులు వేసి పట్టించుకుంటాం కదా, ఇలా రెగ్యులర్గా వాడే కారం. అలా కాకుండా అదే కారము నేనేం చేస్తానంటే ఇది వెల్లుల్లిపాయ వేసి పర్టికులర్గా మళ్ళీ మిక్సీ ఆడించుకుంటాను అనమాట. ఇలా ఆడించిన కారం కనుక మళ్ళీ మనము ఖచ్చితంగా ఏమన్నా ఫ్రైస్ చేస్తే బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ పొటాటో ఫ్రైస్ కానీ ఏదన్నా మనం కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాము అంటే అలాంటి వాటిల్లో ఈ వెల్లుల్లిపాయ కారం కనుక వేసుకున్నాము అంటే నిజంగా చెప్తున్నానండి, ఫ్రైస్ ఏదైనా సరే మంచి స్మెల్ ఉంటుంది. టేస్ట్ వైజ్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెగ్యులర్గా వేసే కారం కాకుండా మీరు ఈ కారం యూజ్ చేసి చూడండి. నిజంగా మీరే మీ కామెంట్లో చెప్పండి టేస్ట్ ఎలా ఉందనేది. ఓకేనా, నేను వాడుతున్నాను 100% సూపర్ దీని టేస్ట్ అయితే మాత్రం. అందుకని మీరు కూడా యూజ్ చేస్తారు బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కడుగ్గాయలు యూట్యూబ్ ఛానల్. తప్పకుండా మీ కామెంట్స్లో చెప్పండి నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయి, ఏంటి నా టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది మీ కామెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి. ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోవద్దు. ఒక లైక్ ప్లీజ్ కామెంట్ లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.